ఒకసారి ఊహించుకోండి, మీరు ఒక దట్టమైన అడవిలో నడుస్తున్నారు. చుట్టూ భారీ వృక్షాలు, వింతైన పక్షుల అరుపులు. అకస్మాత్తుగా మీ కళ్ళ ముందు ఒక భారీ జీవి కదిలింది. అది ఒక బస్సొంత పొడవుంది. దాని శరీరం వెడల్పు మీ నడుము ఎత్తు వరకు ఉంటుంది. అది ఒక మాన్స్టర్ స్నేక్. ఇదేదో హాలీవుడ్ సినిమా సీన్ కాదు, నిజంగానే 60 మిలియన్ ఏళ్ల క్రితం మన భూమిని ఏలిన ఒక రాక్షస పాము కథ. అదే టైటానోబోవా. అయితే అసలు ఈ భారీ పాము ఎక్కడ దొరికింది? ఇది ఎలా వేటాడేది? అంతటి పవర్ఫుల్ జీవి అసలు భూమి మీద నుంచి ఎందుకు మాయమైపోయింది అనే విషయాలను ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ అద్భుతమైన కథ మొదలయ్యేది కొలంబియాలోని సెరేజోన్ అనే ప్రాంతంలో. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ పీట్ కోల్ మైన్స్లో ఒకటి. ఇక్కడ ప్రతిరోజు భారీ మిషన్లు వేల కిలోల బొగ్గును వెలికి తీస్తూ ఉంటాయి. అయితే 2024లో ఒక జియాలజీ స్టూడెంట్ తన ఫీల్డ్ ట్రిప్ కోసం ఇక్కడికి వచ్చాడు. ఆ మైన్స్ గోడలపైన అతనికి కొన్ని వింతైన రాళ్లు కనిపించాయి. ఆ రాళ్లలో వేల సంవత్సరాల నాటి మొక్కలు, విత్తనాల అవశేషాలు ఉండడం అతను గమనించాడు. సాధారణంగా ఇలాంటివి దొరకడం కామనే అయినా అక్కడ అతనికి దొరికినవి మాత్రం చాలా విచిత్రంగా ఉన్నాయి. నిశితంగా పరిశీలిస్తే అవి దాదాపు 60 మిలియన్ సంవత్సరాల క్రితం నాటివి అని అర్థమైంది. అంటే సరిగ్గా డైనోసార్లు అంతమైన కాలం అన్నమాట. దాంతో పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ తవ్వకాలు మొదలుపెట్టారు. వారికి అక్కడ జాయింట్ సైజులో ఉన్న మొసలి ఎముకల్లాంటివి దొరికాయి. ఎందుకంటే ఆ కాలంలో కొలంబియాలో రాక్షస మొసళ్ళు ఉండేవని వారికి తెలుసు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ ఎముకలను రీసెర్చ్ కోసం ఫ్లోరిడాలోని మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీకి పంపించారు. అక్కడ ఒక స్నేక్ ఎక్స్పర్ట్ ఆ ఎముకలను చూసి షాక్ అయ్యాడు. అవి మొసలివి కావు, ఒక భారీ పాముకు సంబంధించిన అవశేషాలు అని అతను తేల్చాడు. అంత పెద్ద పాములు ఆ కాలంలో ఉండేవని శాస్త్రవేత్తలు అప్పటి వరకు ఊహించనేలేదు. ఎందుకంటే అంతకుముందు భూమి మీద ఇంత పెద్ద పాములు ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అలా ప్రపంచానికి టైటానోబోవా అనే ఈ రాక్షస పాము గురించి తెలిసింది. ఇది కేవలం పాము మాత్రమే కాదు, ఒక ప్యూర్ మాన్స్టర్ అని చెప్పవచ్చు. ఒకవేళ ఇవి ఇప్పుడు జీవించి ఉంటే మానవ జాతికే పెద్ద ముప్పుగా మారేవి. 2009లో జేసన్ హెడ్ అనే శాస్త్రవేత్త తన టీంతో కలిసి దీనిపై ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశాడు. వారికి మొత్తం 30 రకాల వివిధ పాములకు సంబంధించిన 186 ఫాజిల్స్ దొరికాయి. ఈ అవశేషాలను ఇప్పటి పాములతో కంపేర్ చేస్తే టైటానోబోవా దాదాపు 12.8 మీటర్ల నుంచి 14.3 మీటర్ల వరకు పొడవు ఉండేదని తేలింది. అంటే దాదాపు 42 నుంచి 47 ఫీట్ల పొడవు అన్నమాట. దీని బరువు సుమారు 1135 కేజీల వరకు ఉండేది. దీన్ని విజువలైజ్ చేసుకోవాలంటే ఇప్పుడు మన భూమిపై ఉన్న అతిపెద్ద పాము గ్రీన్ అనకొండ. ఈ అనకొండ గరిష్టంగా 8.5 మీటర్ల పొడవు, 227 కేజీల బరువు ఉంటుంది. అంటే టైటానోబోవా ఈ అనకొండ కంటే రెట్టింపు సైజులో ఉండేది. దీన్ని ఒక స్కూల్ బస్తో కంపేర్ చేస్తే దాని బాడీ ఆ బస్సు అంత పొడవు, దాని వెరల్పు మన నడుము ఎత్తు వరకు ఉండేది. అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే అంత పెద్ద పాములు అసలు ఎలా జీవించాయి? దీని వెనుక ఒక సింపుల్ బయాలజీ రూల్ ఉంది. పాములు కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్. ఇవి మనలాగా బాడీలో హీట్ని జనరేట్ చేయలేవు. వీటికి బయట వాతావరణం నుంచి వేడి కావాలి. టెంపరేచర్ ఎంత ఎక్కువగా ఉంటే వాటి మెటబాలిజం అంత వేగంగా ఉండి అవి అంత భారీగా పెరుగుతాయి. అంటే 60 మిలియన్ ఏళ్ల క్రితం టైటానోబోవాలు అంత పెద్దగా పెరిగాయంటే అప్పుడు వాతావరణ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉండాలి. జేసన్ హెడ్ టీమ్ అంచనా ప్రకారం అప్పటి అడవుల యావరేజ్ టెంపరేచర్ 30 నుంచి 34 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేది. ఇది మన ఇప్పటి క్లైమేట్ కంటే 4 నుంచి 8 డిగ్రీలు ఎక్కువ. ఈ పద్ధతినే స్నేక్ యాస్ పాలియో థర్మామీటర్ అని పిలుస్తారు. కానీ శాస్త్రవేత్తల్లో దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఏమంటారంటే టైటానోబోవా కేవలం కోల్డ్ బ్లడెడ్ మాత్రమే కాకుండా తన బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేసుకునే కెపాసిటీని కూడా కలిగి ఉండవచ్చు. వేడిని తగ్గించుకోవడానికి అది నీటిలో లేదా చెట్ల నీరలో ఉండేదని కొందరు నమ్ముతారు. ఏది ఏమైనా 2026 నాటికి కూడా ఇది ఒక అన్సోల్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే
అప్పట్లో వాతావరణం ఎంత విచిత్రంగా ఉండేదంటే అసలు వింటర్ అనేదే ఉండేది కాదు. ఐస్ క్యాప్స్ లేవు. గాలిలో మాయిశ్చర్ ఎంత ఎక్కువగా ఉండేదంటే మనుషులు గాలి పీల్చుకోవడం కూడా కష్టమయ్యేది. ఆ కాలంలో కొలంబియా ఒక టైం క్యాప్సూల్ లాంటిది. అక్కడ కేవలం పాములే కాదు, మనుషుల కంటే చాలా పెద్దగా ఉండే తాబేళ్లు, రాక్షస మొసళ్ల అవశేషాలు కూడా దొరికాయి. వీటిని హెవీ జాడ్ అంబుష్ పుష్ ప్రిడేటర్స్ అని పిలుస్తారు. అలాగే టైటానోబోవా వేట ఎలా చేసేదో తెలుసుకుందాం రండి. మొదట్లో ఇది అనకొండలాగా తన ఆహారాన్ని చుట్టేసి చంపేస్తుంది అనుకున్నారు. కానీ 2011లో దొరికిన స్కల్స్ ద్వారా తెలిసింది ఏమిటంటే దాని పళ్ల అమరిక, దవడ నిర్మాణం ఇప్పటి పాముల్లా లేవు. అది మురికి నీటిలో ఎంతో ఓపిగ్గా గంటల తరబడి వేచి ఉండి ఏదైనా భారీ చేప లేదా మొసలి రాగానే ఒక్కసారిగా దాడి చేసి వాటిని బతికుండగానే మింగేసేది. అయితే ఇంత పవర్ఫుల్ ప్రిడేటర్ అసలు ఎందుకంతమైపోయింది? డైనోసార్లు ఆస్ట్రాయిడ్స్ వల్ల అంతమైన విషయం మనకు తెలుసు. కానీ టైటానోబోవాలు డైనోసార్లు అంతమైన తర్వాత పుట్టాయి. ఇవి అంతం కావడానికి ప్రధాన కారణం వాతావరణంలో వచ్చిన మార్పులు. భూమి టెంపరేచర్ మెల్లమెల్లగా పడిపోవడంతో ఈ పాముల మెటబాలిక్ యాక్టివిటీ తగ్గిపోయింది. ఆ వాతావరణ మార్పులను ఇవి తట్టుకోలేకపోయాయి. 52 మిలియన్ సంవత్సరాల క్రితం పీలియోసిన్ ఈసిన్ థర్మల్ మ్యాక్సిమం PETM అనే ప్రక్రియ వల్ల భూమి మీద భారీ మార్పులు సంభవించాయి. అసలు ఇవి ఎందుకు అంతరించాయనేది ఇప్పటికీ పూర్తి స్థాయిలో అర్థం కాని మిస్టరీయే. ప్రకృతి ఒకప్పుడు ఇవి పెరగడానికి పర్ఫెక్ట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి మళ్ళీ అదే ప్రకృతి వీటిని కనుమరుగు చేసింది. చాలామంది ఇప్పటికీ అమెజాన్ అడవుల్లో టైటానోబోవాలు ఉన్నాయని నమ్ముతారు. కానీ ఇప్పటివరకు ఎవరూ వాటిని చూసిన ఆధారాలు లేవు. కాబట్టి అవి ఉన్నాయా లేదా అని మనం 100% చెప్పలేం. ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఒకటి ఉంది. 60 మిలియన్ ఏళ్ల క్రితం భూమిని ఏలిన అంతటి శక్తివంతమైన పాములే వాతావరణంలో వచ్చిన ఒక చిన్న మార్పు వల్ల అంతమైపోయాయి. ఇప్పుడు మనం మనుషులుగా టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాం, కానీ భూమిని నాశనం చేస్తున్నాం. కాలుష్యం పెరుగుతోంది, మంచుకొండలు కరుగుతున్నాయి. మనం కూడా ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో టైటానోబోవాలలాగే మనం కూడా భూమి నుంచి మాయమైపోవచ్చు. అప్పుడు 60 మిలియన్ ఏళ్ల తర్వాత ఏదైనా జీవి మన గురించి ఇలాగే మాట్లాడుకోవచ్చు. మొత్తానికి టైటానోబోవా మన భూమి చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం. ఆ కాలంలో ప్రతి చోట నీరు ఉండేది, వేడి వాతావరణం ఉండేది. అంతటి భయంకరమైన వాతావరణంలో కూడా ఇవి కొన్ని మిలియన్ ఏళ్లపాటు నివసించాయి. ఒకవేళ ఇలాంటి భారీ పాములు ఇప్పటికీ ఉండి ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకొని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.